సరే నేనే చూడకుండా అయితానా. ఇక నువ్వు గట్లా అంటే ఎట్లా మరి శాంతి వచ్చే రేపటి దాకా పిల్లి ఇట్లనే ఉన్నదియా? అరే అలా సడన్ లీవ్ అంటే ఎవరిస్తారు మౌనిక? ఇబ్బంది పడకలి, మామూలు ఇబ్బంది పెట్టకలి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా. మౌనిక మౌనిక నిన్ననే గంతగానని చెప్పిన మళ్ళీ ఎందుకు తాగొచ్చినావు? నువ్వే కదా నిన్న దాకా 10 గంటలకు వస్తాను, 10 గంటలకు వచ్చినాను. ఇలా 5 గంటలకు వచ్చిన వాళ్ళే నానే. ఏంది పిన్న అట్లా మాట్లాడతాను? మొన్ననే కదా మా బాపు మీ పెద్ద బాపు ఇట్లా వచ్చిపోయారు. అసలు నీకు ఇల్లు మీద సంసారం మీద పట్టింపులు లేవా వినయ్? రోజు రోజు తాగొచ్చుకుంటే రోజుకు ఒక గొడవ అయితే మంచిగా అనిపిస్తుంది. నీ అమ్మ సోది ఆపు ఊకే. నా జీవితం ఇట్లయితుందని నేను అస్సలు అనుకో. నేను అప్పుడే మొరమొత్తుకున్నా ఎవ్వరు ఎప్పటికీ నా వాళ్ళు గారని. అమ్ములు, నువ్వు నానమ్మని తాతయ్యని కోసవిచ్చుకోకు, మంచి చదువుకో, మంచి పేరు తెచ్చుకో అమ్మ. అయ్యవ్వలేరు కదా అని ఆగమాగ ఉండద్దు. చచ్చిపోయేదాకా నీతోనే ఉంటా అనుకున్నానే. నేను కూడా మీ బాబు లెక్క పోతా అనుకోలేదే. నాకు ఆచారం మంచిగా లేక ఎటు చూసిన నిందల పాలవుతున్నానే. అప్పుడు అట్లే ఎగినా ఇప్పుడు ఇట్లే కూడా అవుతుంది. నాకు అందుకే భూమి మీద ఉండబుద్ధి అయితే లేదే బిడ్డ. నువ్వన్నా మంచిగా ఉండే అమ్మ. నన్ను కన్నుల్లో ఆగమయ్యారు. నేను అన్నది ఆగమైంది. నన్ను కట్టుకున్నోడు సగంలోనే వేయిండు. మళ్ళీ రాత రాసుకున్నా అని పెళ్లి చేసుకుంటే ఆడు తాగుపోతాడయిండు. నా సంసారం ఏంటో కాకుండా అయిపోయింది. నాకు సావే దిక్కు. హలో రత్నాకర్, ఇక మీ కోడలు కమలాపూర్ చెర్ల పడి చచ్చిపోయిందట. అందరు గూడీళ్ళు. మీరు తొందర రాలి, శంకర్ని తీసుకొని తొందర రాలి. ఇక అమ్మాయి దగ్గర అందరు ఉన్నారు ఇక్కడ, గుంపు గూడీళ్ళు. ఏందయ్యా మౌనిక నూరుతానవేంటి? ఇంకా ఎట్లా పడ్డదే? ఏం కళ కట్టేదయ్యా? అయ్యో పొలం దాల్తానవేంటి? మౌనిక చెర్ల పడ్డట్టు నాకు కళ వచ్చింది. ఏ గట్లచ్చుడు ఏందయ్యో? నీ బాంచ నీ కొంగిసంటి కళలు పడతానయ్యో. నిన్న లొల్లి పెట్టుకుంటాను పోతి కదా పిల్లగాళ్ళ దగ్గరికి. అదే ఆలాపన పెట్టుకోవచ్చునయ్యా. ఇగో ఈ మంచిది దాగు, ఏం కాదు. పండుకో అయ్యా. నువ్వేం ఆలోచించక అదే ఆలాపన పెట్టుకున్నావు. పండుకో, పిల్లలకి ఏం కాదు. కానీ అయ్యా చిన్న తండ్రి ఏం చెప్తున్నావు? మూత్రం పోసినావు, ఆడతాను. నువ్వు వాసన వస్తుంది. అమ్మాయికి రావే. ఆ డేటాల్లో తీసేయండి, వాసన వస్తాయి. అగ్గు మీ డాడీ వచ్చిండట. మంచిగా అగ్గు మీ డాడీ మెల్లగా మెల్లగా. ఎన్ని రోజులు అయితే అందరూ నిన్ను చూడగా. ఏ పుట్టుడా గడు చూస్తాను ఏంద్ర నీ వచ్చినాక. అలిగిండు నీ మీద. అలిగినా బంగారం రే
నీకోసమేరా వెములాడ పోయొచ్చిన. గుండు కొట్టుకొచ్చుకుంటాడు, గుండు పాస్ అయ్యిండు మెల్లగా. రేయ్ ఏందిరా అలిగినవారా? ఇటు చూడురా, ఇప్పుడు అలిగిండి అయింది. అలగడ ఓ బంగారం 20 రోజుల నుంచి రాకపోతే ముక్కు అయితే నాదే వచ్చింది. అంతేనా? అమ్మో ఈ కళ్ళు దయ్యం కళ్ళు నీయే. దయ్యం కన్లా నీయే. హ్యాండ్స్ అయితే మొత్తం నీయే చూడు. నా లెక్క ఉంటే ఏం కదా, నీ లెక్క మాత్రం ఉండద్దు అవ్వ. ఆ గుణాలు రావద్దు మమ్మీ, ఓకేనా? అమ్మా ఎందుకు? అమ్మో ఓ నిద్ర వస్తుందారా? వచ్చిండు తాత ఏం తెచ్చిండ్రా నీకోసం? రోజుకి ఇంత నిద్ర పోనిత్తలేడు తెల్లని దాకా ముగ్గురిని. అందుకే ఏం తెలియదు కావచ్చు. అట్లా కాదు, నువ్వే ఇప్పుడు మంచిగా తిప్పలు పెడతాడా? నైట్ పడుకుంటలేడా? అస్సలు పడుకుంటలేడు. పాలన్న తాగుతాడా లేదా మంచిగా? పాలు తాగుతాడు. కక్కుడు గచ్చి కూడా తెచ్చిండు బాబు. కక్కుడు ఓ ఏందిరా ఏందిరా కొంచెం ఒళ్ళు వేడుకున్నట్టున్నా. వెచ్చకుండా నన్ను నేనే స్వెటర్ వేసిన. చలికాలం కదా. ఓ ఏందిరా 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 ఉమ్మ పెట్టు, డాడీకి ఉమ్మ పెట్టినా. పెట్టరా ఆడు పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు కానీ. పెట్టాడు. ఓకే ఓకే ఎత్తుకు ఎత్తుకు. ఇక పాలేయలే తాగుతాను. ఓ ఓ తల్లి, ఆ పిల్లగాన్ని ఎందుకు ఏడిపిస్తానో తల్లి? ఉడుకుతుందా? దెబ్బ చెప్పు, దెబ్బ. వాళ్ళ అయ్య వచ్చిన రోజే ఏడిపిస్తుంది. ఇక ఆయన ఎన్ని రోజుల నుంచి ఎంత ఏడిపిస్తాలో ఇంకాతోనే ఆయన అనుకుంటూ ఏ వాడిని నిద్రకి వచ్చినట్టున్నది పాలు ఇస్తాను కానీ. జాతర పోయినా దర్శనం మంచిగా జరిగిందా అయ్యా? ఏ మంచిగానే అయింది కానీ బాగా మంది ఉన్నారు మామ. శ్రావణ మాసం లాస్ట్ వారం అట కదా, ఆఖరి వారం ఇది మళ్ళీ. సందు లేదు అసలు. అందుకు బాగానే ఉంటారు. ఓ దర్శనం లేట్ అయింది. ఇంకా అత్తలేరయ్యా? ఎవరు మౌనికును రాలే? మొన్న రాలే మౌనిక? ఏం వచ్చారో ఏం పోడనే ఒక్కటి వెళ్ళి వాళ్ళని. జ్వరం వచ్చింది అన్నారు అదన్నారు. ఆ పిల్లకి జ్వరం వచ్చింది, తీసుకుపోలేదని ఆ పిల్లలు వెళ్ళి పెడితే తీసుకుపోవని నువ్వే తీసుకుపోతే ఏమైందని వాళ్ళు వెళ్ళి పెడితే గీసిలాడి జరా ఎస్సీలో ముచ్చట చెప్పినాం, బతిలాడి దండం పెట్టి వచ్చినాం. మరి వాళ్ళు అత్తం అన్నారు, మరి చూస్తానా మరి. కొంచెం కొత్త కదమ్మా, కొంచెం అర్థం చేసుకుని ఉండే వరకు లేట్ అవుతుంది వాళ్ళకి. కానీ సర్ది చెప్పి రా పెళ్ళి మౌనిక. చెప్పినామయ్యా బిడ్డ మంచిగా నా మాట నిలబెట్టలేని మౌనికకి చెప్పిన, జర ఓపిక పట్టిన కూడా కానీ వినయ్కి చెప్పిన. ఇద్దరు సందులో పుట్టిదానికి జ్వరం వస్తుంది మీ కూడలు. వీళ్ళిద్దరు పెట్టుకుని ఆగం అవుతుంది మళ్ళీ పుట్టి. వాళ్ళిద్దరు మంచిగుంటే నాకు అదే 10,000 అయ్యా. వాడు కనీసం ఫోన్ కూడా ఎత్తలేడు వినయ్యాడు. వాని పని వానికే తీర్చలేదు అట్లా. ఏమో టార్గెట్లాట, ఏమో షిఫ్ట్లాట, వానికి కోస అవుతుంది అంటాడు. పిల్లని దావకాన తీసుకుపోడే తీర్చలేదు అంటాడు వాడు. సరే ఇక వాళ్ళు వచ్చేది ఆగుతుందా కానీ ఏమంటాను నీ కొడుకు, ఏమంటాడు? వానికి మంచిగా ఆడతాడు. ఆగుతలేదు నా బిడ్డ. కాదు మామ, ఆ చేతులు మొత్తం దద్దులు లెక్క వచ్చినాయి, దోమలు కుట్టచ్చు. ఆల్అౌట్ తేలే? ఆల్అౌట్ పెట్టిండు కానీ బయటకు ఆడి ఎత్తుకొని కూర్చున్నాం కదా, అప్పుడు ఒకటి ఎప్పుడు ఒకటి కుడుతుంది. ఏమైంది తీరాదు ఇప్పుడు దానికే గంతగానమా? ఓ అయ్యా దేవుడా, ఆల్అౌట్ తెచ్చినా నీ కొడుకు ఇట్లా కాకపోతే ఏంటి అదే దోమతేరా? దోమల తెర. అబ్బో నీ దండం పెడుతూ ఆమె అంటే నువ్వు అవుతావు. ఇక నీ కొడుకు క్రికెట్ ఆడపోయినట్టే చేస్తాంది. నా కొడుకు ఆడుకుంటాడే బాబు, క్రికెట్ ఆడతాడట, కబడ్డీ ఆడతాడట. తెచ్చిన వాళ్ళు అన్ని గజ్జలు ఇవాళ అత్తది. మౌనికోళ్ళు అత్తారానే చెప్పిందా? అత్తది ఇలా నా బంగారు తల్లి ఊరికి అత్తది. అందుకే సంబరం బాగా. ముఖం చూడు ఎంత కలకలాడుతాను. మేము ఇంటికాడ ఉన్నా ఇంత సంబరం లేదు కానీ మనవరాలు వస్తుందంటే చూడు ఎంత సంబరం. ఎంతైనా నీ కొడుకే నా మనవరాలే బిడ్డ. నచ్చలు కదా. అక్క మంచిగా ఉన్నావా? అన్న నువ్వెప్పుడు వచ్చినవే? నమస్తే నాన్న. నమస్తే అయ్యా. నమస్తే. కొడుకుతోటి అల్లుడు ఎక్కడ ఉన్నాడు అక్క? నేను అల్లుడిని కడుకోతా. ఫోన్ కూడా ఎత్తలేవు కదా మొత్తానికి. ఇక నా డ్యూటీ నాకే సరిపోతలేదు బావా, ఫోన్ చేసేటట్లు వ్యవస్థ. పొద్దుగాల పోతే పొద్దుకు అత్తడు, వానికేడ టైం సరిపోతుంది కానీ నీకేడ ఫోన్ చేయమంటావు. అక్క బాగా నన్ను అర్థం చేసుకున్నది. అయితే కానీ ఇంకా లొల్లి పెట్టుకుంటున్నావు? ఏం లేదు బావా, అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాదురా తమ్మి, మంచిగా ఉండాలి కానీ చిన్న చిన్న దానికి పెద్ద దానికి లొల్లు ఎట్లా పెట్టుకుంటారు చెప్పురా. బాబు ఎంత టెన్షన్ పడ్డాడు ఎరికైనా.
అది నేను కూడా తర్వాత ఆలోచించినక్క. వినయ్, నేను ఒక్కడే చెప్తాను బిడ్డ, మీరు గిట్ల సంబరంగా నా ఇంటికి వచ్చిపోతే నాకు ఎంత నిండురా, నా మనసు ఎంత నిమ్మల పడుతుంది బిడ్డ. మంచిగా సంసారం అన్నాక లొల్లు అత్తైపోతే గానీ చదువుకోవాలి తమ్మి. తర్వాత నేను మౌనిక కూడా అదే అనుకున్నారు, వేస్ట్ పని చేసినామని మేమే బాధపడ్డాం. ఇలా నవ్వుకుంటూ వస్తే అయితే నా సంబరం చూడాలి, మీరు నవ్వుకుంటూ వస్తే ఎంత సంబరం అవుతురా నాకు. నాకు అర్థం చేసుకోకుండా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి, సర్ది చేసుకోవాలి. కానీ ఎంత లేపినా లేస్తారు, గింత సొయి లేకుండా అక్క అక్క మీ అల్లుడు అబ్బో మౌనిక చూడు మెడలకి మెల్లగా రా, నడుము గూని పోతాంది. ఏమంటారా వినయ్ అల్లుడు చేసుకున్నాడు మీ డాడీ నీకోసమే. ఓ మెల్లెవరు మెడలు రో ఆగరా అదయ్యా. అయ్యో ఆయన అమ్మో అసలు ఘోరమే. అయ్యో ఆయనకి ఎత్తుకోవట్లేదు, నడుము గూని పోతాంది. ఓహో మంచిగా అన్నాడు వాళ్ళు బిందాసు, ఆయనకేంది ఇక పొద్దాక పడితే తెల్లందాకా నాకున్నదిరా నాయన గండం. నిద్ర పోనిత్తలేరు అసలే. నువ్వు అనుకోరా, మంచిగా అనుకో, దాకా అనుకో, ఏం కాదు. తెల్లందాకా తాతయ్య మీ చాలు మీకు లేదు. ఇక ఇప్పుడు అంటే వాళ్ళ డాడీ వచ్చింది కదా, వాళ్ళ డాడీ ఉండాలి. అయితే వాడు నిద్రకి వచ్చి అప్పటి నుండి ఏడుకుంటున్నాడు. కవరింగ్ సపోర్టింగ్ ఇప్పించలే బావా. అబ్బో దొరకనిస్తాడు అర వాళ్ళ కొడుకుని ఏడ దొరకనియడు మనకు. అయ్యో అమ్మని పిలువ రాదు బిడ్డ. అబ్బో ఓహో బంగారు కోడే ఇది. అక్క కూడా ఇబ్బంది అవుతుంది. ఓ మెల్లి అప్ప పండుకున్న వాళ్ళని ముద్దించుకోకుండా ముద్దించుకుంటాను బిడ్డ. ఎత్తుకుంటావానే? ఎత్తుకుంటా అని చూస్తాంది మిట్ట మిట్ట మీ అత్త. బాగా పొట్టి అనుకున్నా. అదే ఇవన్నీ పురుగులు ఏంటి, చేతులకు దగ్గరన్నీ ఏంటి? దోమలే. అసలు ఆలోటు పెట్టి దోమల పని చేసినా కూడా దోమలు ఎట్లా కుడతానేమో ఏమో. పండుకోబెట్టుకో బిడ్డ. తగ్గిందా మొత్తానికి పొట్టిదానికి? మరి తగ్గింది బా. సరే బావా, నేను ఇక్కడ ఫంక్షన్ అయిపోయి రావాలి. ఏంది పెద్ద ఆపు ఫంక్షన్ ఇక్కడ దాకా చన్నం తినకుండా పోతావారా? నేను బావతో పార్టీ తీసుకోకుండా పోతాను అక్క. సాయంత్రం వస్తా. తినులి, మౌనిక కూడా తినలే పొద్దున్న చలి తినులి. సరే నైట్ పెద్ద ఆపు. మంచిదిరా, తొందరరా. తమ్ముడు ఇంత దూరం వచ్చి తినకుండానే వాయే. ఎవరు మౌనిక, ఎవరిది పెళ్ళా ఫంక్షన్ అయ్యేది అసలు? అది వాళ్ళు ఎవరిదో ఫ్రెండ్స్ అటక్క, ఫంక్షన్ ఉంది అని పొద్దున్నే చెప్పిండు. ఆయన సాయంత్రం వస్తాడా అని చెప్పలేదా? అంత దగ్గర బిడ్డ కొడుకు బుక్కడు పో తినకుండా బాయ్. లేదు మా ఆఫీసర్లో వచ్చు అందుకే పోతాడు, లేకుంటే బయట వాళ్ళకి ఎవరికి కోరు, మనకంటే ఎక్కువ ఏమున్నది అని. ఏం ఆఫీసర్లో ఏం కథ బిడ్డ, ఇంత దూరం వచ్చి తమ్ముడు మళ్ళీ అప్పటికి అత్తడట తీరాదు అక్క. మౌనిక ఒకటి అడుగుతా బిడ్డ, ఏమనుకోవద్దే, మంచిగా ఉంటాలా బిడ్డ? నువ్వు వినే మంచిగా ఉంటాను మావయ్య. మొన్న మీరు వచ్చి చెప్పిన కాడికి వెళ్ళి ఎంత మంచిగా ఉంటాను. ఆయన ఇంకా పాపను బయటికి తీసుకుపోతాడు. ఎందుకే గట్లా అడుగుతాను? అమ్మ చెప్పలేదా బిడ్డ నీకు? ఏంటిదే? మౌనిక వినయ్ తోటి లొల్లి పెట్టుకొని చెర్ల పడి చచ్చిపోయినట్టుగా నచ్చిందే. అయ్యో మావయ్య, మీరు మంచిగా ఉంటుందే 10,000 తల్లి. మేము మంచిగా ఉంటాను, ఇంత బెంగ పెట్టుకోకు మావయ్య. అట్లా వచ్చింది వెనకాల. నువ్వు ఏదో ఆలపన పెట్టుకొని పడుకున్నట్టున్నావు, అందుకే దాని గురించి అట్లా వచ్చింది. నాకు వాళ్ళు వచ్చేదాకా నా మనసు లేదు బిడ్డ. ఎప్పుడు వస్తురో ఎదురు చూసుకుంటున్నానే తల్లి. లేదు మావయ్య, మేము మంచిగా ఉన్నాం, నాకేం బాధ మావయ్య. ఇక నువ్వు ఇదే పని ఏడుపు ఊక. అది ఎవరికి జరుగుతుందో, కళ మనకు పడ్డదంటే అది ఎక్కడనో ఎవరికో జరుగుతుంది. వెళ్ళి పెట్టుకోకుండా దాని గురించి ఆలోచించడు, లేకపోతే అదే ముచ్చట ఏమన్నా ఆలాపన పెట్టుకున్నావా? ఇక వీళ్ళ దగ్గర పోయొచ్చిన కాంచి నాకు మనసు అదే మెదులుతుంది. నా బిడ్డ ఎట్లున్నదు, మనవరాలు ఎట్లున్నదు, వినయ్ గారు వీళ్ళంతా వెళ్ళి పెట్టుకుంటే నాకు ఎట్లుంటేనే బాపు మంచిగా ఉంటాడు. నువ్వు గట్ల లొల్లుల ముచ్చట్లు అవోటి ఇవోటి బాపు తెలిసే వరకు మీ గురించి ఆలాపన పెట్టుకునే గట్ల బాధపడబట్టే. లేదక్క, మేము ఆ రోజు నుంచి మంచిగా ఉన్నాం. మళ్ళీ మంచిగా ఫోన్ చేసి మాట్లాడాలి. నాకేం బాధ వచ్చిందని చచ్చిపోతా. కళకు కూడా భయపడాడేనా? పొద్దుగాల బాపు ఏడిపిన పడ్డది అంటేనే నేను చెప్పలే బుజ్జితోటి. నువ్వు ఇప్పుడు మళ్ళీ మామూలుకి వచ్చినాక చెప్తావా అన్నయ్య? ఇక ఆయనకు టెన్షన్ అయింది చెప్పినట్టున్నాడు. తీరా అదే అమ్మా నువ్వు ఇంతకు ఈయన గనక పడ్డదట కల ఊకి అదే అలా పని పెట్టుకుంటాడు. నువ్వు గసంటి పట్టించుకోకు మామూలుక. ఏ ఊకో పిచ్చిదానా, వాళ్ళు మంచిగా కలిసి మెలిచి ఉంటేనే మనం 4 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం.
ఒకళ్ళు కొయ్యమని ఒకళ్ళు మొర్రని ఊకెళ్ళి వెళ్ళి పెట్టుకుంటుంటే మనకు మంచిగా అనిపిస్తుందా అని ఇప్పుడు చెప్తారు కదా నేను మంచిగా ఉన్నామని, నువ్వు మళ్ళీ ఏమిటికి ఎడుతున్నావు చెప్పు. మంచిగా ఉండాలి బిడ్డ, ఒకళ్ళు మాట అంటే ఒకళ్ళు దుడుచుకోపోవాలి తల్లి జరానికి పుణ్యం ఉంటుంది. సరే మామయ్య. కాదు బిడ్డ, ఇంతో అంత చిన్న పోరు పెద్దదైంది, సపరేట్గా మన ఇంటికాడ ఉంచుకుందాం. వాళ్ళకి ఏ లోన్లు రాకుంటుంటాయి, మడిచిపోరు కానీ వాళ్ళ దగ్గర ఎందుకే బిడ్డ, మనం ఉంచుకుందాం ఏంది? లేదత్తమ్మ మీరు అట్లా అనుకుని నేను నా బిడ్డ నాకన్నా ఉంచుకుంటా, మాకేం లొల్లిలు ఎత్తలేము, మేము మంచిగానే ఉంటున్నాం. అదే చెప్పే ఇంకేందిగా, వినయానికి కూడా చెప్పుదాం మంచిగా ఉంటారు కానీ నువ్వు అదే రందిలో పడకు. మాట్లాడదాం అంటే వాడు ఫంక్షన్ మంచిగా గట్టిగా చెప్పే దండం పెడతా, అందరి ముందర మాట్లాడే దండం పెడతా. ఎవరు ఫోన్ చేస్తా, ఎవరు అదే మా మామూల బిడ్డ ఉన్నదని, అదే వీళ్ళ అన్న కోసం ఒకసారి చెప్పుండే, వాళ్ళ బాబు ఒకసారి అడుగుమని అన్నాను. మిషన్ కానే మన మామయ్య చెప్పలేదు. అడుగుతా. అమ్మాయి ఎక్కడ ఉన్నది? మనూరే. ఎవరి బిడ్డ? అదే మన సినిమా వాళ్ళ బిడ్డ. గాబుజ్జా. ఏమన్నారు మరి వాళ్ళు? డిగ్రీ అయిపోయిందట, వాళ్ళు పెళ్లి చేస్తారట. అయితే వీళ్ళ డాడీ ఒకసారి అడుగుమంటే నేను అడిగితే చేస్తారా మామ అంటే చేస్తామని అన్నారు. అదే మరి ఒకసారి అడుగుదామా మరి. ఆ పొల్లను సూంచు ఫస్ట్ వల్ల ఆమె మెచ్చాలి. సూంచుడేముందక్క, ఏదో తీరుగా దొరింపు చేసి ఈ పెళ్లి అయ్యేటట్టు దండం పెడతా. ఏదే ఫోటో ఫోటోలు లేవు కానీ వాళ్ళ బాబు డీపీ పెట్టుకున్నాడు వాట్సాప్. మంచిగా ఉంటుంది పొల్లం ముద్దుకున్నదే, ఏదన్నా ఉపయోగం చేసి పొల్లం దొరింపు చేయి. ఆయన శంకర్ ఊకే బాధపడతాడు. ఫోటో చూస్తే ఏమత్తది మా, అప్పుడు మా బాపు వాళ్ళు సంబంధం చూస్తున్నావు అంటే సప్పుడు చేయలే. ఇక ఒకసారి ఏమో నాతోటి మెల్ల చెప్పిండు ఈమెతోటి మాట్లాడుతున్నా చెల్లా అని. నేను కూడా ఇక మొన్న ఒకసారి అడిగిన, మరి అన్న మరి అమ్మాయి ఇట్లా చూసిన సంబంధం ఏమో సప్పుడు ఎత్తలేవు, వద్దంటాను కొన్ని రోజులు ఆగంటాను, మరి నువ్వు ఒక పిల్లతోటి మాట్లాడుతాను మరి ఆమెను చేసుకుంటావా అంటే నేను చేసుకొని ఇప్పుడే నాకు మళ్ళీ టైం కావాలా అంటాడు. అసలు చేసుకుంటాడటనా చేసుకోడట మౌనిక? ఏ ముచ్చట చెప్తలేడు. అయ్యమ్మ బాపు ఇట్లా సంబంధానికి సప్పుడు ఎత్తలేడు, మళ్ళీ ఆ పిల్ల మాట్లాడే సంబంధానికి సప్పుడు ఎత్తలేడు, జాబ్ కూడా చక్కగా ఎత్తలేడు, పని చూసుకుంటలేడు, ఏం లేదు, పిల్లతోటే తిరుగుతాం అన్నట్టు ఆశ ఉన్నది కానీ ఆ పిల్లని కూడా చేసుకుంటా అని కూడా కరెక్ట్ చెప్తలేడు. అయినా మరి ఆ పిల్ల సైడ్ నుండి ఏమన్నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు ఏమంటారు, అందుకే వెనక ముందు ఆడతాను కావచ్చు. కాదయ్యా, చింటు పెళ్లి కోసం వాళ్ళు అవ్వని వల్ల సగం అవుతలేయా. అయినా ఈ పిల్లగాని గురించి వాళ్ళు ఆశపడతారు, లేనిపోతోటి మళ్ళీ తోటి ముందటైతే ఇచ్చేది పోయే కథ అవుతుంది. ఏదైనా ఉంటే ఇప్పుడే పిలిచి మాట్లాడు మా. మరి నేను కదే అంటాను అన్న, అప్పుడు బాగా పడినా సప్పుడు ఎత్తలేడు సంబంధం గురించి. అన్న మరి పిల్లని చేసుకుంటావారా అంటే సప్పుడు ఎత్తలేడు. మరి ఒకసారి మీరు ఒకసారి అడుగుర్రి, మరి పలానా పిల్లు ఉందిరా మరి నువ్వు మీ చెల్లెం ఇట్లా చెప్పింది అని ఒకసారి అడుగు చూడు, నీ మాట అయితే తింటాడు కమ్మా. మీ అన్న నెంబర్ ఉన్నదా బిడ్డ? ఉన్నది. ఫోన్ కలిపి సరే నువ్వు కూడా ఇక్కడికి వచ్చినావంటే వాడు వస్తాడు. ఇంటికి రారా అని ఒక గంట సేపట్లో ఇక్కడ ఉండరా అని చెప్పు. ఇప్పుడు చెల్లె ఫోన్ చేస్తాను. హలో చెప్పే. అన్న ఏడున్నవే? ఇగో నేను మా అత్తగారింటికి వచ్చిన, ఇడికి రారా నీతోటి మాట్లాడాలి, ఓ గంట వరకు రా. ఏమైతుంది? జాబ్ కూడా చేస్తాడు కదా ఇప్పుడు. సరే మరి ఒకసారి మామయ్యతో మాట్లాడు. చింటూ అమ్మా ఒక గంటలో రా మా ఇంటి వరకు. ఎందుకు మా? మాట్లాడే పని ఉన్నది బిడ్డ నీతోటి. సరే అత్తది మా. జర గంట లోపట్ల రా. ఏమిటి అత్తడట? ఫోన్ రాగానే పోతాడు ఆగవాగం. ఎడిపోతాడతి ఫోన్ చేసిన బాబా అని చెప్తే తప్పేమవుతుంది? ఏ వాడికి అది వెనకడిసింది ఉన్న కథేనా చెప్తాడా? ఈ మబ్బత్తాన్ని ఏమోనే వాతావరణం అంతా మెత్తబడ్డది. కానీ మూడో పిండి తల్లినామా అనే పొలానికి? ఏడా మొన్నే రెండో పిండి తల్లుతాయి, వినాయక చవితి వెళ్తే మూడో పిండి తల్లుతాయి. అయ్యో వినాయక చవితి అంటే యాదికి వచ్చిందో. మాకు మనవాడైతే గణపతిని కొనిస్తానని చెప్పినాం. ఊళ్ళోనేనా? ఊళ్ళోనే. ఇక మాకు అనుకున్నట్టే మనవాడు వచ్చిండు. ఇక గణపతిని కొనిచ్చి ఆ మొక్కు తీర్చుకోవాలనే. ఎంత ఉంటుంది ఒక వినాయక? ఉంటుంది కావచ్చు 4500 5000 దాకా ఉంటాయి అంతే. ఇక అయితే మరి ఏం చేద్దాం, మొక్కు అన్నప్పుడు మొక్కు తీరవాలి అంతే. దేవుని దయ ఉంటేనే కాదే అందరం బతికేది. నమస్తే నమస్తే చింటూ. మౌనిక ఈ అన్న వచ్చిండు, కుర్చీదే బిడ్డ. ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దుగానే వచ్చిన. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా. బావేడి పోయిండు, అలా దోశ ఏమో ఫంక్షన్ ఉందంటే చింటూ అంత మంచిగానా? మంచిగా. అమ్మ బాబు అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు మా. అన్న నేను మర్చిపోయినా, అది నీ కొడుకు ఎట్లున్నాడు అన్న? మంచిగా ఉన్నాడు, మంచిగానే ఆడుకుంటాడు. రజనాకే అవపడతాడు లోపల ఉన్నది.
ఏం పని చేస్తాలే? ఏమున్నది మాకు అదే మొన్న నాటేసారు, ఫస్ట్ కలుపు తీసారు, ఇక రెండో పెళ్లికి చల్దామని చూస్తారు. నువ్వేం చేస్తావు మరి ఇప్పుడు? ఐటీఐ చేసినా కదా మా, ఈ కరెంటు మీటర్లు తయారయ్యే కంపెనీలో చేస్తాను. నెలకు 18,000 ఇస్తారు. ఇక మధ్యాహ్నం అన్నీ ఒక పూట భోజనం పెడతారు. మంచిగా ఉండదు, మంచిది. పోయాచుడే కావచ్చు. రోజు పోయి రోజు వస్తావా ఇంటికి? ఒక్కరోజు అన్నీ ఉండాల్సి వస్తుంది, ఒక్కరోజు ఇంటికాడ ఉంటా. ఏం లేదు చింటూ, మా మామ వాళ్ళ కూతురున్నది, ఇట్లా ఆ రోజు మీ బాబు ఇట్లా చూడమని చెప్పిండు అన్నట్టు. అయితే మా మామని అడిగిన, వాళ్ళ బిడ్డ ఉన్నది మరి, ఇక వాళ్ళు ఒకసారి అడుగు అంటే, మరి నీ ఆలోచన ఎట్లున్నది తెలుసుకొని మాట్లాడితే అయిపోతుంది, వాళ్ళకి చెప్పుదాం అన్నట్టు మామతో చెప్తే అందుకే పిలిపించినాం. మరి మరి మీ చెల్లె ముచ్చటనేది ఎవరితో నీకు ఫోన్ మాట్లాడతావని అన్నది. అయితే అమ్మాయితో పరిచయం ఉండే మామ, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడినా. నేను నీకు ఇయ్యము, మా మేనల్లుడు ఉన్నాడు, మా మేనల్లుడికి ఇస్తామని అన్నది. తర్వాత నేను ఒకరోజు అమ్మాయి కూడా అడిగిన, అమ్మాయికి అడిగితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా భావన చేసుకోమంటారు, నేను మా భావన చేసుకుంటాను ఆమె కుల్ల చెప్పేసింది. ఇక అయినా కూడా ఊకే ఆమె వెంబడి ఇష్టే కదా మా. అవునవును. ఇప్పుడు ఆ పిల్లకు పెళ్ళయిందా మరి? ఇక వాళ్ళ మేనభావం చేసుకుంటా అన్నది, ఏమైంది అనేది తెలియదు. చాలా రోజులు అవుతుంది, ఆమెతో మాట్లాడలేదు, ఏం లేదు. అదే నన్ను అడిగితే మొన్ననే జాబ్ ఎత్తుకున్నాడు అని చెప్పిన, ఆ జాబ్ ఎత్తి ఇస్తామని చెప్పి వాళ్ళు. అదే మరి వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆశపడతారు కదా, వాళ్ళకి ఏదైనా ఒకటి నేను నిర్ణయం తీసుకున్నాకనే చెప్తామని నేను అనుకున్నా. అట్లాంటివి అయితే ఏం లేదు మామ, అప్పుడు ఉండే కానీ అమ్మాయి డైరెక్ట్ నాతోనే చెప్పేసింది, భావన చేసుకుంటా అని చెప్పినాక ఇక మళ్ళీ మనం అడిగాం కదా. చేసుకున్నందుకు నువ్వు సుఖపడాలి, మాట్లాడినందుకు ఆయనకు మాట రావద్దు. అంతే మరి అదే చేసుకోరా అన్న, అమ్మాయి ఇట్లా బాధపడతలేరా అన్న, బాపు ఊకే అంటాను పెళ్లి చేసుకోరా కొడుకు అని. ఇక అన్న ఇట్లా కూడా మంచి సంబంధమే ఇచ్చిర్రు, నీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లాంటి సంబంధం ఇస్తారు, వీళ్ళ గురించి తెలిసినాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా. సరే మా మాట్లాడు, ఇది బాబు కూడా చెప్పిన ఎంత ఉన్నది ఏంది సంగతి అనేది మొత్తం చెప్పిన వాళ్ళకు. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఒకరోజు వచ్చి చూసుకుంటారు. నువ్వు ఓకే అంటే వాళ్ళు వచ్చి ఒకరోజు చూసుకుంటారు. పిల్ల కూడా డిగ్రీ వరకు చదువుకున్నది, డిగ్రీ అయిపోయింది, ఇక వాళ్ళు కూడా చేద్దామనే ఆలోచనలే ఉన్నారు. వాళ్ళని రమ్మంటే వాళ్ళు వస్తారు, మనం పోదాం అన్నా మనం పోదాం, కానీ నిర్ణయం నీది కావాలి, ఫస్ట్ నిర్ణయం నీది. ఓకే మా మాట్లాడు, అదేం లేదు, చేసుకుందాం, నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటామా. అదే ఫస్ట్ నేను ఈసారి ఇచ్చినాక మళ్ళీ మీ బాబుకి ఇట్లా చెప్పాను, ఏదైనా ముచ్చటాన్ని మేము ఈసారి ఇచ్చుకొని నేను పిలిచినాం. నీకైతే ఓకే కదా మొత్తం? ఓకే. ఆ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పు, మరి ఇట్లా అడిగిన బాబాయ్ సంబంధం ఉన్నదని చెప్పు, ఇక నువ్వే ఏమంటావు బిడ్డ? నీ మాటని ఆడింటాను మా మాట విన్నాడు, అందుకే నేను రప్పించిన. వాళ్ళు ఆపడికే చెప్పిర్రు అన్న, బాబుకి డైరెక్ట్ అడుగుదాం అనుకున్నారు కానీ మరి అన్న నాతోటి గిట్లా అన్నాడు అని చెప్పి నేను మామతోటి చెప్పిన, అందుకే రమ్మన్నాడు ఈసారి ఇద్దామని. నా ఆలోచన మంచిగా లేక నీకు చెప్పలేదు. పోనీ మన రాతలు అదేనప్పుడు ఇప్పటికైనా కరెక్ట్గా బెడాకులు అయినట్టే కదా. మళ్ళీ ఏం లేదు మళ్ళీ ఫోన్లు చేసుకుని ఫోన్ లేదు, ఏం లేదు, అసలు నీ ఆమెతో మాట్లాడలేదు, ముచ్చట్లేదు. అట్లయితే నువ్వు అది మాట్లాడవా? ఇల్లు అయితే ముద్దుకున్నది బిడ్డ, మంచుకున్నది. అవుగానమ్మా, ఇప్పుడు ఆ చింట ఏం పని చేస్తాండే? ఏమన్నా నౌకరి చేస్తాడా, లేకపోతే ఇంటికన్నా వ్యవసాయం చూసుకుంటూ ఉంటాడా? ఎందుకంటే ఆ పిల్ల ఒక్కతే గౌరంగా పెరిగింది, డిగ్రీ ఏమో చదివింది హాస్టల్ నుంచే. వాళ్ళు ఒక్కనాడు చేను పనికైతే తీసుకుపోలేదు, మస్తు గౌరవంగా చదువుకున్నారు. మళ్ళీ చింటుకిచ్చి చేసినాక వ్యవసాయం చేయాలి, ఇక ఇదే పని అంటేనైతే వాళ్ళు ఊరుకోరు. ఇక మళ్ళీ ఈయన మాట పోతుంది. మరి ఇంకా బిడ్డ ఆ చింటూ ఏడు చేసిన 2 నెలలు 3 నెలలు చేస్తాడట. మరి ఆయన అసలు ఇల్లు అసలు ముందు పడకుంటే పడతాను. అబ్బోని అల్లుడేం తెలివి తక్కువడు కాబట్టి ఆయన అన్ని చూసుకొని అన్ని తెలుసుకున్నాకనే ముందు పడతాడు. కాకపోతే చింటు గుణం మంచిది కదా అని చెప్పి మాట్లాడతాడు. పిల్లగాడు మంచోడే కానీ పనే చక్కగా చేయడు బిడ్డ. ఇక అదే ఏదో పని చేస్తేనే ఈయన ఒప్పుకుంటాడు, లేకపోతే ఈయన ఎందుకు చూస్తాడు, ఈయన చూడడు. అదే మాట్లాడతాడు. పొల్ల కూడా మనల్ని కలిసినట్టు ఉంటుందమ్మా, మంచిది గుణం అయితే వాళ్ళది. ఒక్క బిడ్డ అయినా కూడా ఇంత పోగరు గిగరు ఏముండదు. ఈయన అసొంటోళ్ళని దగ్గరికి కూడా రానియాడు. వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతారు ఈయనను, సంబంధం ఉంటే చూడు, మీ బామ్మర్ది ఉన్నాడు కదా అని చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఈయన మరి ఇప్పుడు మాట్లాడతాడు. మాట్లాడతారు ఇప్పుడు గదే ముచ్చటంట, గదే మాట్లాడతారు బిడ్డ. మంచిగా బతికితే ఏం లేదు బిడ్డ. అదే అదే డబ్బన వాళ్ళకి లొల్లులు అయింది అనుకో, ఏబిసోటి మాట్లాడాలి కసోటి మాట్లాడి అంటారు, మరి అల్లుడాట అని వాళ్ళు అంటారు. ఇటు ఇప్పుడు మాకు వీళ్ళు దగ్గర ఆ చిన్నమ్మోళ్ళు, ఆ బిడ్డ నేను నమ్మినందుకు నువ్వు గిట్లా చేస్తావా మరదలు అని ఆమె అంటది. ఏది ఉన్నా ముందుగానే అన్ని మాట్లాడుకోవాలి మామయ్యలతో కూడా. కాదు బిడ్డ,
ఆడ పొల్లొక్కటేనే వీడు సింటు ఒక్కడేనే మరి ఈడింత భూమి ఉంటే ఆడింత భూమి ఉంటే ఆ సింటు రెండు దిక్కులు చేస్తాడు ఆ బిడ్డ. ఓ అమ్మ ఆ 2-3 సార్లు చిన్నమ్మ నాతో అన్నది, ఇంత నౌకరున్నోడు కావాలి బిడ్డ, బుజ్జి నీడ పట్టుకుంటుంది, లేకపోతే మళ్ళీ ఎండకు పోలేదు అన్నది. ఇక చిన్న బాపేమో అప్పుడప్పుడు అనేటోడు, ఆ బిడ్డ ఇంత బూంజాగా ఉండాలి, ఎందుకంటే నౌకరి శాశ్వతం కదా, అది ఎప్పుడు ఉండేది ఇప్పుడు ఏది తెలియదు కాబట్టి అచ్చి చేసుకోవడానికి ఇంత బూంజాగా ఉండాలి అనేది. ఈయన గదే ఆలోచించాడు. దెబ్బ ఒకవేళ ఈయన పని చేసినా కూడా నౌకరు చూసుకుంటాడు, ఈడ ఆడ బూంజా చూసుకుంటాడు, ఈయనకి ఇంత వ్యవసాయం కూడా వచ్చు కదా, అందుకే ఆలోచించి ఈయన ముందు పడ్డట్టున్నాడు. అబ్బో ఈయనేం ఊకునేటోడు కాదు, తెలివి తక్కువడు కాదు. సరే బిడ్డ మరి ఇట్లా చేసుకుంటేనే బతుకుతారు బిడ్డ. గదే తిప్పల పడంది ఏదంటే నౌకరు అయితేనేమో నౌకరి చేస్తాడని చెప్తుంది, లేకపోతే మరి ఇది ఉన్నది కథ అని చెప్తావా? ఏముంది, భయం ఏముంది? ఒక్క బిడ్డ కాబట్టి అల్లుడు మంచోడు కావాలి, ఈడ ఆడ చేసుకోవాలి. వాళ్ళు గదే ఆలోచిస్తారే. వాళ్ళు ఎట్లా అంటే మాకు ఒక బిడ్డ అయినందుకు మమ్మల్ని కొడుకు లెక్క చూసుకునే అల్లుడు కావాలి, మాకేం భూములు జాగలు నౌకర్లు ఇవేమో పెద్ద అది లేదు బిడ్డ, కాకపోతే గుణం మంచిది కావాలి, ఎంతో కొంత చేసుకు తినేందుకు ఇంత భూమి ఉండాలి అని చిన్నబాబు 2-3 సార్లు అన్నాడు ఇంటికాడ కూడా నేను అడిగిపోయినప్పుడు. ఇక చిన్నమ్మేమో కొద్దిగా నౌకరు, ఆడవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు నీడ పట్టుకుండాలి నా బిడ్డ అని. అరే మరి బాబుతో మాట్లాడు, బాబుతో మాట్లాడి ఇట్లా చింటూ పిలిచి అడిగినా మరి సరే అన్నాడు, మరి ఏమన్నా విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇక బాబుతోనే మాట్లాడు. సరే పో. అవా అన్నం అయిందా అట్నా? అట్లా మన అన్నం ఏమన్నా అందరం తిందాం. ఏం చేస్తాను అన్నం తిని ఒక బుక్క వేడి వేడి అన్నం వెళ్ళిపోయాక 2 నాకేమద్దు అంత నోరంతా చేసేది కొడుతుంది. ఏం చేస్తావు మరి? 2 రోజులు లేకుండా ఉంటావు ఇట్లా, వీక్ అయినావు ఇప్పటికే బాగా. ఇవన్నీ నొప్పులేనే, జాయింట్ నొప్పులు, అంత కాళ్ళలో నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్లు అట్నే, ఆ నొప్పులతోనే జ్వరాలు అవుతున్నాయి అట, కీళ్ళ నొప్పులతోనే ఊరంతా జ్వరాలే. అరే అప్పుడు అవ్వ చెప్పింది ఒక ముచ్చట నాకు, దొడ్డు పాట వేడి చేసి ఒక ఖర్చుపుల కట్టి కాపాలి అట్నే, అట్లా కాపుతా కానీ తిని ఒక బుక్క తగ్గితే అంటే వెనకట వాళ్ళు చేసేదట అట్లా. పాల్గొంటాయి నాకు తింటే బుజ్జి నాకేమంది అగో చింత చేస్తాడు కదా, ఇటు రా బిడ్డ. కుర్చీ తెచ్చుకో ఇటు. తినపోయినా బాబు? తింటలేడు బిడ్డ, గోళీలు వేసుకోలేదా? వేసిన గోళీ, జ్వరం గోళీలు వేసిన, నొప్పుల గోళీలు వేసిన. ఎడిపోయినారు? ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటే పోతే ఎవరు ఫోన్ చేసింది? చెల్లె ఫోన్ చేసింది. చెల్లె ఫోన్ చేసిందా? ఎందుకంటారా? ఏం లొల్లిగిట్ల పెట్టుకోరారా? లొల్లిగిట ఏం లేదు, మంచిగానే ఉన్నది. అక్కడ మా వాళ్ళ ఇంటికి వచ్చిన ఫోన్ చేసింది. ఓ నా పానవంత దాని దగ్గర ఉంది, దాని దగ్గర నుంచి ఫోన్ అంటే నా పానవంత ఆగమాగం అవుతుందిరా. అందుకే నువ్వు టెన్షన్ పడతావని నీకు చెప్పలే నేను. అయితే సాగత అన్న వాళ్ళ ఊళ్ళో ఒక అమ్మాయి చూసిందట, నువ్వు కూడా చెప్పినావట కదా, ఇట్లా చింటిగానికి సంబంధం చూడాలి, పెళ్లి చేద్దామని అన్నావని, అందుకే ఫోన్ చేసి రమ్మంటే పోయినా. అన్నోళ్ళకి దగ్గర అట్నా? వాళ్ళ ఊరేనట, మామ బిడ్డనట, వాళ్ళ మేనమామ బిడ్డ. సాగతనంలో మామ బిడ్డ అట్నా? అంటే మనకు కూడా చుట్టం అన్నట్టేనే. అమ్మాయి మంచిగా ఉంటది అట్నారా? అమ్మాయి మంచిగానే ఉన్నదట, కాకపోతే 2 ఎకరాల భూమి ఉన్నదట, ఒకతే అమ్మాయి అట, చదువుకున్నది అట్నారా? డిగ్రీ దాకా చేసిందట. కట్నం గిట్ట ఏమి అన్నారు? ఇయ్యకుంటే అయితే బిడ్డ మనకు అమ్మాయి మంచిగా ఉండాలి, కట్నదే ఉన్నదిరా, కట్నం చల్లకుండా. మనకు భూమి సాగుంటూనే ఉండే, అమ్మాయి మంచిగా ఉంటే అయిపోయా. అదే తెలిసిన వాళ్ళ కానీ చేసుకుందామే, వాడు ఒక్కడాయే మనకు అచ్చుడు పోడు ఉండాలి. సాగతనంతో మాట్లాడి సూపుల ప్రోగ్రామ్ పెట్టి బావ అని చెప్తాను మామతోటి. మంచి రోజు చూసుకొని, మంచి రోజు చూసి వాళ్ళని రమ్మని బావ, మరి వస్తే మనమైనా పోదాం అన్నాం, వాళ్ళ చిన్న పర్వాలేదు అన్నాం. ఎట్లయితే సరే పోగా బాయికాడు పోయి నీళ్ళు ఇంజన్ ఒత్తిరా పోరాదు. అబ్బాయి ఇప్పుడు బాయికాడు పోడు కాదు బాబు, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీటర్లు ఒకటి సబ్ స్టేషన్ కు డిస్ట్రిబ్యూట్ చేసేది ఉన్నది, అవి పంపించి వచ్చినాక మధ్యాహ్నం పోతుంది. సరే తీ బిడ్డ, నువ్వు పోయి రాపో మరి. అయ్యా పైలో తిను. ఏం చేద్దాం ఇక, స్వాగత అయితే సంబంధం చూసిందట కదా, కొడుకు చూసిందంటే నమ్మకమే. నువ్వు ఇక్కడ రంజి పెట్టుకోబడితే వానికి మంచిగా కలిసి అయితే చేద్దాం చేసి వాని పెళ్లితోనే మనకు నిమ్మలం అవుతుంది, అట్లానే నిమ్మల పడతావు. ఊరికే పోర్జి పట్టాడు పడుతుంది. చేద్దాం. స్వాగత చూసినట్టు నాకు నమ్మకం అవుతుంది, ఎందుకంటే మనోళ్ళు కదా. అదే మన పిల్లగాడు మన గురించి ఆలోచిస్తారు. చేద్దాం.